సో వెల్కమ్ టు స్పెషల్ సండే. స్వాగతం. సో ఈరోజు సండే స్పెషల్ మనందరం కూడా టెక్నికల్ గా అన్ని బిజినెస్ల్లో ఎలాగైతే నాలెడ్జ్ లేక ఇబ్బంది పడుతుంటామో అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ని అందిస్తూ అండ్ అదేవిధంగా అప్డేట్ విషయాలు అండ్ అదేవిధంగా బిజినెస్ లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని అన్ని రకాల సక్సెస్ అవుతున్న లీడర్స్ సో గైడెన్స్ తో ఈరోజు జూమ్ మీటింగ్ అనేది ఎలా ముందుకు వెళ్తున్నా అనే విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తారు. ఒకరు కూడా జూమ్ సెషన్ లో ఉండి సో మొత్తం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకొని సో అందరూ కూడా సక్సెస్ఫుల్ గా మెటాఫోర్స్ లో ముందుకెళ్ళగలని కోరుతున్నాం. ఓకే, ఇక లేట్ చేయకున్నట్టుగా ఈ రోజు ఈ సెషన్ ని స్టార్ట్ చేయడానికి సో నరేంద్ర సార్ ని ఇన్వైట్ చేస్తున్నాం సార్. సో ప్లీజ్ వెల్కమ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సెక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే. సండే స్పెషల్ మార్నింగ్ జూమ్ మీటింగ్ కు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మెటాఫోర్స్ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఆన్లైన్ వరల్డ్ టీమ్ గత 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ జూమ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు సాయంత్రం 8:30 to 9:30 అండ్ సండే స్పెషల్ గా యూనిటీ వర్స్ వచ్చిన తర్వాత సండే జూమ్ మీటింగ్స్ అనేది మనకు జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఈ వారంలో వచ్చిన అప్డేట్స్ కానీ అలాగే టెక్నికల్ కన్ఫ్యూజన్స్ ఏమన్నా ఉన్నా కానీ సండే మీటింగ్ లో మనకు క్లారిటీ వస్తుంది అనేది అందరికి నమ్మకం అనమాట. సార్, నా వాయిస్ క్లియర్ ఉంది కదా? కోస్ట్ లీడర్స్ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, నేను ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను అందరు వచ్చే వరకు. కోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా చెప్పొచ్చు. మనం ఒక గుడిసె నిర్మించడానికి ఎంత టైం పడుతుంది? గుడిసె నిర్మించడానికి అంటే మనం నివసించడానికి 4 రకాలుగా ఉంటుంది. ఒకటి గుడిసె, రెండోది రేకుల ఇల్లు, పెంకుటిల్లు, మూడోది స్లాబ్ ఇల్లు, 4వది ఒక పెద్ద అపార్ట్మెంట్, పెద్ద బిల్డింగ్. సో ముందుగా రేకుల ఇల్లు నిర్మించడానికి ఎంత టైం పడుతుంది ఎవరైనా చెప్తారా? కోస్ట్ ఉన్న లీడర్స్. రవి సార్. 3 months. గుడిసె వేసుకోవడానికి 3 days. 3 days లో గుడిసె వేయచ్చు. గుడిసె నిర్మించడానికి జస్ట్ 3 days పడుతుంది. కానీ అదే రేకుల ఇల్లు కట్టడానికి ఒక 1 month పడుతుంది. స్లాబ్ తో ఇల్లు కట్టాలంటే కనీసం 1 year పడుతుంది. రాకేష్ సార్ కు కోస్ట్ ఇవ్వండి సార్. అండ్ వీరేశం సార్ ఉన్నారు, వీరేశం సార్ కూడా కోస్ట్ ఇవ్వండి. గుడిసె నిర్మించడానికి 3 days అవుతుంది. రేకుల ఇల్లు కట్టాలంటే 1 month అవుతుంది. స్లాబ్ ఇల్లు కట్టాలంటే 1 year అవుతుంది. ఒక పెద్ద అపార్ట్మెంట్ నిర్మించాలంటే కనీసం 2 years, 3 years, 4 years కూడా పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గుడిసెలో నివసించడానికి 3 రోజుల్లోనే ఎందుకు మనం నిర్మిస్తాం గుడిసెను అంటే దాంట్లో ఉండే దాంట్లో ఉండే టైం తక్కువ అనమాట. అంటే ఎక్కువ రోజులు నివసించం దాంట్లో, లైఫ్ లాంగ్ గుడిసెలో ఉండలేం. అందుకోసమే కొన్ని రోజులు ఉండడానికి ఎట్లయితే ఉండాలనో అట్లా 3 రోజుల్లో నిర్మించేస్తాం. అలాగే రేకుల ఇల్లు కూడా అంతే. రేకుల ఇల్లు 1 month లోనే ఎందుకు కడతామంటే లైఫ్ టైం రేకుల ఇల్లు ఉండలేం మనం. అందుకోసమే కొన్ని రోజులు, ఒక 5 years, 10 years ఉంటే సరిపోతుందని రేకుల ఇల్లు 1 month లో కట్టేస్తాం. అలాగే స్లాబ్ అనుకోండి, ఒక 40-50 ఏళ్ల వరకు ఇల్లు ఉంటుంది అని స్లాబ్ తో ఇల్లు కడతాం. అదే పెద్ద అపార్ట్మెంట్ గాని పెద్ద బిల్డింగ్ గాని కట్టాలంటే ఒక 2-3 తరాల వరకు స్టాండర్డ్ గా ఉండాలని మనము ఆ బిల్డింగ్ ను ఎక్కువ టైం తీసుకొని జాగ్రత్తగా కడతాం అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మెటాఫోర్స్ గుడిసెనా, మెటాఫోర్స్ రేకుల ఇల్లా, మెటాఫోర్స్ స్లాబ్ ఇల్లా, మెటాఫోర్స్ అనేది ఒక మహా నిర్మాణమా
అనేది క్వశ్చన్ అన్నమాట. ఎవరు చెప్తారు? మహా నిర్నామం సార్. లాంగ్ ఎస్, టైం. లాంగ్ టైం, తరతరాలుగా ఉండడానికి నిర్మిస్తున్న ఇల్లు మెటాఫోర్స్ అన్నమాట. మరి దీనికి ఎంత స్టాండర్డ్ ఉండాలి, ఎంత గట్టిగా పునాది ఉండాలి, ఎన్ని గట్టి పిల్లర్స్ ఉండాలి అని గనక మనం ఆలోచిస్తే, తరతరాలు ఉండేటట్టు ఒక భారీ నిర్మాణాన్ని ఎట్లయితే జాగ్రత్తగా కట్టుకుంటామో ఇవన్నీ విషయాల్లో మన మెటాఫోర్స్ కూడా తరతరాలుగా ఉండే ప్రాజెక్ట్ గనక, ఇది Web3 టెక్నాలజీ గనక, దీంట్లో పనిచేసిన వాళ్ళు, దీని సృష్టికర్తలు చనిపోయినా కూడా ఈ ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంటుంది గనక, మన వారసులకు తరతరాలుగా ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది గనక, మరి దీన్ని ఎంత స్టాండర్డ్ గా మనం నిర్మించాలి అనుకున్నప్పుడు మన మీద చాలా బాధ్యత ఉంది. చాలా జాగ్రత్తగా దీన్ని నిర్మించుకోవాలి. నిర్మించుకోవడం అంటే ఎవరి ఐడికి వాళ్ళే ఓనర్. నా ఐడికి నేనే ఓనర్, మీ ఐడికి మీరే ఓనర్. మీ కింద ఎంత టీం స్ట్రాంగ్ గా ఉంది అనే దాన్ని బట్టి మనం తరతరాలుగా ఇన్కమ్ తీసుకోవచ్చు మెటాఫోర్స్ లో. కానీ మెటాఫోర్స్ లో 2 రకాల లీడర్స్ ఉంటున్నారు. ఒకరేమో కేవలం వచ్చి కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక సరిపోతుంది, 10ో 10కో ఏదొచ్చినా నాకు చాలిగా, నో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, సరిపోతుంది అనే వాళ్ళు ఉన్నారు. లేదు, ఈ ప్రాజెక్టు గురించి లోతుగా అర్థమైపోయింది, సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్స్ వల్ల అనంతమైన నాలెడ్జ్ వచ్చేసింది, ఈ ప్రాజెక్ట్ ఇక పోదు, లైఫ్ టైం ఉంటుంది, లాంగ్ టైం ఉంటుంది అని అర్థమయ్యి దీన్ని గట్టిగా నిర్మిద్దాం, మహా నిర్మాణంగా నిర్మిద్దామని అనుకున్న లీడర్స్ ఉంటున్నారు. ఈ 2 రకాల లీడర్స్ ఉన్నారు. అయినా ఎవరైతే దీన్ని గట్టిగా నిర్మిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ 1-2 విషయాల్లో తడబడుతున్నారు. ఇంకా వాళ్ళ కోసం నేను ఒక విషయం చెప్పి జూమ్ సబ్జెక్టులకు వెళ్దాం. ఏంటి ఆ విషయం? ఫర్ ఎగ్జాంపుల్, మమ్మలను కానీ మన లీడర్స్ కానీ సీనియర్స్ ఉన్నారు కనుక అప్పుడప్పుడు ఫీల్డ్కి పిలుస్తూ ఉంటారు. ఫీల్డ్కి పిలిచినప్పుడు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయించుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఐడి రావట్లే. కారణం ఏంటి? ఎందుకు ఐడి రావట్లేదు అని గనక మనం లోతుగా ఆలోచిస్తే మన అందరిలో ఉన్న ఒక మైనస్ పాయింట్ కనపడుతుంది. ఏంటి ఆ మైనస్ పాయింట్ అంటే, మనము ప్లాన్ చెప్పి వచ్చిన తర్వాత అతన్ని ఫాలో అప్ చేయడంలో చాలా వెనకబడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాలో అప్. ప్లాన్ చెప్పగానే వస్తారా? బిల్ గేట్స్ లాంటి వాడికే తన ఎక్స్పీరియన్స్ లో చెప్తాడు, నేను ఇంతమందికి ప్లాన్ చెప్తే గింతమందే వచ్చారు, అందులో ఇంతమందే ప్లాన్ శ్రద్ధగా విన్నారు, చివరికి ఒక 30 మంది 20 మంది మాత్రమే నాతో జర్నీ చేశారు అని చెప్తాడు. అలాంటి ప్రపంచ ధనవంతుడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి? చాలా మంది ఏం చేస్తున్నారంటే లిస్ట్ రాసుకోమంటే లిస్ట్ రాసుకున్నారు, 100 లిస్టు 200 లిస్టు. అప్లైన్ ను పిలిపించుకొని ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు, జూమ్ మీటింగ్ పిలుస్తున్నారు, వాట్సాప్ లో వచ్చే విషయాలు పంపిస్తున్నారు, యూట్యూబ్ లో మనం పెట్టే వీడియోస్ అన్ని పంపిస్తున్నారు, అంతే. తర్వాత నో ఫాలో ఆఫ్ లేకుండా ఐడి రాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం వెనకబడుతున్నాం? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక్కసారి ప్లాన్ చెప్పేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇక నో ఫాలో ఆఫ్. ఒకసారి గుర్తు చేసుకోండి, మన పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఏంటది? అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదని. అంటే మనకు జన్మనిచ్చిన తల్లే ఆకలైనప్పుడు ఒక్కసారి అడిగితేనే అన్నం పెడుతుంది, లేకపోతే పెట్టదు అని పెద్దలు మనకు చెప్పారు. ఇది నిజమా? 100% నిజం. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి భార్యను ఎన్నిసార్లు అడగాలి మనం? అమ్మను ఒక్కసారి అడిగితే భార్యను కనీసం 3 సార్లు అడగాలి మనం అన్నం పెట్టమని. 3 సార్లు అడిగితేనే అన్నం పెడుతుంది. మీరు ఇది నిజమా కాదో మీరు మీ లైఫ్ లో ఆలోచించండి. 100%. మరి భార్యను 3 సార్లు అడిగితే మనం కనుక్కున్న పిల్లలు, ఇంట్లో పాపనో బాబో ఉంటారు కదా, వాళ్ళని 5 సార్లు అడిగితే తప్ప మీకు ఏ హెల్ప్ చేయరు. సో మన ఫ్యామిలీలోనే మన రోజువారీ విషయాల్లోనే ఇలా ఉంటే
బిజినెస్ విషయాలు, అలాంటిది ఒక మెటాఫోర్స్ లాంటి ఒక వినూతనమైన, ఇప్పటి వరకు కని విని ఎరగని టెక్నాలజీతో వచ్చిన ప్రాజెక్టు గురించి మనం ఎన్నిసార్లు అడిగితే వాళ్ళు వస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫాల్ ఆఫ్ చేయడంలో సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్న లీడర్స్ అందరము, నాతో సహా, వెనకబడుతున్నాం. కారణం మనలో ఉన్న మొగమాటం, మనలో ఉన్న ఎన్నిసార్లు అడుక్కోవాలి, వస్తే వస్తాడు పోతే పోతాడు, వస్తే వాడికే కదా లాభం అనే ఒక అహంకార ధోరణి మనలో పనిచేస్తుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం బిజినెస్ మ్యాన్ లాగా సక్సెస్ కావాలంటే మనలో ఉన్న కొన్ని లక్షణాలను కూడా 100% మనము శ్రద్ధ పెట్టి మార్చుకునే ప్రయత్నం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫాల్ ఆఫ్ విషయంలో సిగ్గుపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఆ ఫాలో అప్ చేసేటప్పుడు ఒక జాగ్రత్తగా ఏం తీసుకోవాలంటే, మనము అడుక్కునేటట్టు ఉండొద్దు. వాళ్ళు వస్తేనే, వాళ్ళ ఐడి వస్తేనే మనకేదో ఒక రూపాయి వస్తుందని, లేకపోతే మనకేదో లాభం జరుగుతుందని కాదు. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని మనం ఇస్తున్నాం అంటే మన మాట, మన ఫాలో అప్ ఎలా ఉండాలంటే అడుక్కునేటట్టుగా ఉండకూడదు. ఆపర్చునిటీ మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేటట్టుగా ఉండాలి. ఆ పవర్ మన మాటలో కనపడాలి. అగైన్ ఫాలో అప్ చేయమంటే అర్థం అడుక్కోమని కాదు, కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పమని. మీరు చూడండి, చాలా మందిలో మీరు ఫాలో అప్ చేయండి. ఒక సూత్రం ఏం చెప్తుందంటే, నెట్వర్క్ లో 20 సార్లు ఫాలో అప్ చేస్తే, ఒక మనిషిని 20 సార్లు నువ్వు ఫాలో అప్ చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది ఐడి, లేకపోతే రాదు. మనం 2 సార్లు ఒక్కసారి ఫాలో అప్ చేసి వదిలేస్తున్నాం అంతే. అందుకోసం మనకు ఐడీలు రావు. ఎవరైతే ఒక మనిషిని 20 సార్లు కంటిన్యూగా ఫాలో అప్ చేస్తారో వాళ్ళకి ఐడి వస్తుంది. ఆ 20 సార్లు ఫాలో అప్ చేసేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు, వాళ్ళు అడిగే డౌట్స్ కి ఎప్పటికప్పుడు మనం 1 by 1 క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే 100% వాళ్ళకు నమ్మకం పెరుగుతుంది. కంటిన్యూ ఫాలోఅప్ చేయాలి, గ్యాప్ లేకుండా. సో ఈ జాగ్రత్తలు మనం ఫాలోఅప్ లో కనుక తీసుకోగలిగితే 100% మనకు టీం వచ్చే అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ చేయడం ఒక సైన్స్. నెట్వర్క్ చేయడం స్కిల్స్ తో కూడుకున్నది. మనం ఇక్కడ ఆ స్కిల్స్ ఉట్టిగా రావు, నేర్చుకుంటేనే వస్తాయి. శ్రద్ధ పెట్టి మనము ఆ స్కిల్స్ ను డెవలప్ చేసుకోవాలనే కృషి మనలో ఉంటేనే మనకు వస్తాయి, లేకపోతే రావన్నమాట. చాలా మంది ఇక్కడ వెనకబడుతున్నారు. ఇది మెటాఫోర్స్ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, తెలుగులో, హిందీలో. వీడియోస్ చూడండి, ఫాలోఅప్ ఎట్లా చేయాలి. రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్లు, రకరకాల ప్రాజెక్టులలో మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఫాలోఅప్ గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో ఉంది. దీని అందరూ శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలని కోరుతూ, ఈ నేర్చుకున్న విషయాలను మనం మెటాఫోర్స్ లో మన టీంను డెవలప్ చేసుకోవడానికి మనము అమలు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకో తెలుసా? మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు తరతరాలుగా ఉండే ప్రాజెక్ట్ గనక. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అందరికి ముఖ్యమైన విషయాన్ని చెప్తూ నేను జూమ్ మీటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్న ముఖ్యమైన ఈ రోజు జూమ్ మీటింగ్ లో బర్నింగ్ టాపిక్స్, లేకపోతే హాట్ టాపిక్స్, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఫోర్స్కైన్ ప్రపంచంలో ఉన్న టాప్ 100 క్రిప్టో కరెన్సీలో నిలబడబోతుంది. టాప్ 100. అంతేకాదు, టాప్ 20లోకి రాబోతుంది. అంతేకాదు, టాప్ 10లోకి కూడా రాబోతుంది. కాకపోతే టైం పట్టొచ్చుగాక. 100% టైం పడుతుంది. ఎలా వెళ్తుంది దీనికి కావలసిన మెకానిజం ఏంది, ఇది జరగడానికి ఉన్న అవకాశాలు ఏంటి,
అనేది మనం నేర్చుకుంటున్నాం రోజు. కొద్దిగా డీప్ గా దాన్ని సీరియస్ గా ఆలకించే ప్రయత్నం చేద్దాం. అలాగే లాడో గారు ఎప్పుడు చెప్తున్నారు కదా, ఆ మీరు గమనించండి, ఒక ఫ్యామిలీ లగ్జరీగా బతకడానికి 200 కైన్స్ హోల్డ్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా? నరేష్ సార్ సంతోష్ సార్ గుర్తుంటే యూనిటీవర్స్ స్టార్ట్ ఏప్రిల్ 24, 2023కి స్టార్ట్ అవుతే ఏప్రిల్ 14కు సంతోష్ సార్ వాళ్ళ ఇంట్లో మేము హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. నరేష్ సార్ బెంగళూరు నుంచి వచ్చి యూనిటీవర్స్ ఎలా ఉండబోతుంది, ఫోర్స్కాన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మల్టీ మైనింగ్ సిస్టమ్ ఎలా జరగబోతుంది, ఇవన్నీ కూడా మాకు బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తెల్లారే మేము మంచిర్యాల వెళ్ళాం. మంచిర్యాలలో జరిగిన పగలంతా మీటింగ్ పెట్టుకొని రాత్రి హోటల్కి వచ్చాం. రాత్రి 8:30కో 9కో లాడో గారు జూమ్ మీటింగ్ తీసుకున్నాడు. ఆ మీటింగ్ లో ఫోర్స్కైన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పినప్పుడు ఈ మాట చెప్పాడు. ఒక ఫ్యామిలీ 200 కైన్స్ హోల్డ్ చేయగలిగితే వాళ్ళకి కావలసినంత లైఫ్ కు, వాళ్ళ జీవితం లగ్జరీగా నడవడానికి ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు వస్తుంది అని చెప్పాడు. రేటు చెప్పలే, అంటే ఇన్ని డాలర్స్ కాబోతుందని చెప్పలే. సో దాన్ని బట్టి ఫోర్స్కైన్ $2 అవుతుంది, $5 అవుతుంది, $10 అవుతుందని లీడర్స్ ప్రిడిక్షన్ చేయడం మొదలుపెట్టారు. కానీ యూనిటీవర్స్ అండ్ మల్టీ మైనింగ్ మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత 24 ఏప్రిల్ 2023 నుంచి మొన్న ఏప్రిల్ 2022 వరకు మల్టీ మైనింగ్ ఆగిపోయే వరకు, మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత ఒక మెసేజ్ లో టెలిగ్రామ్ లో స్వయంగా లాడో గారు రాస్తూ, ఎప్పుడైతే మల్టీ మైనింగ్ ఆగిపోయి మనకు బయింగ్ అండ్ సేలింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత లాడో గారు ఇచ్చిన ప్రిడిక్షన్, ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, ఫోర్స్కైన్ $20,000 దాటిపోయిన ఆశ్చర్యం లేదు మై డియర్ ఫ్రెండ్స్, వాటిని అమ్ముకోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయమని మనకు మెసేజ్ ఇచ్చాడు. విత్ రిటర్న్ గా, అంటే టెలిగ్రామ్ లో మెసేజ్ రాస్తూ చెప్పాడు. ఈ 1 year జర్నీలో మనం గమనిస్తే కొద్దిగా నమ్మశక్యం కాలే. $20,000 వరకు వెళ్తుందా ఫోర్స్కైన్, అంత అవకాశం ఉందా అని అనిపించింది. కానీ ఇప్పుడు ఏదైతే వెస్టింగ్ గానీ, హోల్డింగ్ గానీ, బర్నింగ్ గానీ, మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బర్నింగ్ మెకానిజం, వెస్టింగ్ మెకానిజం, హోల్డింగ్ మెకానిజం. ఈ మూడిటిని ఎవరైతే శ్రద్ధగా గమనిస్తున్నారో, ఈ మూడిటి గురించి పూర్తి లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది మన ఫోర్స్కైన్ టాప్ 100లోకి వెళ్లే అవకాశం 100% ఉంది. టాప్ 20లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. టాప్ 10లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. లాడో గారు చెప్తున్నట్టు 5 to 10 years లో $20,000 మించిపోయినా ఆశ్చర్యం లేదు అనే మాట ఏదైతుందో అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. అంత మెకానిజం, అంత టొకనామిక్స్ సబ్జెక్ట్, బర్నింగ్ అండ్ వెస్టింగ్ అండ్ హోల్డింగ్, ఈ 3 పదాల్లో, ఈ 3 ప్లాన్ లో మనకు లాడో గారు మనకు చెప్పకనే చెప్తున్నాడు అనమాట. ఎస్, వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికన్నా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, మెటాఫోర్స్ లో 12 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 12 ప్రాజెక్టులు నడవడానికి క్రిప్టో కరెన్సీ కావాలి. ప్రజెంట్ గా మ్యాటిక్, పాలిగన్ బ్లాక్ చైన్ లో ఉన్న మ్యాటిక్ కైన్ తో, డైస్టేబుల్ కైన్ తో మెటాఫోర్స్ నడుస్తుంది, డెవలప్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ లో టోటల్ ప్రాజెక్ట్ మన ఓన్ కైన్, ఫోర్స్ కైన్ తో నడవబోతుంది. ఎందుకంటే మెటాఫోర్స్ అనేది యూనివర్సల్ ప్రాజెక్ట్. ప్రపంచం మొత్తం ఈ ప్రాజెక్ట్ లో ఉంటారు గనక ఏ INR తోనో, ఏ ధీరమ్స్ తోనో, ఏ డాలర్ తోనో నడుస్తే ప్రపంచం అంతా వ్యాపారం జరగదు గనక క్రిప్టో కరెన్సీ కావాలి. ఆ క్రిప్టో కరెన్సీతో నడవాలి అంటే మన ఓన్ క్రిప్టో కైన్ ఉండాలి. మన ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మన ఓన్ కరెన్సీ కూడా ఉంటే, మన ఓన్ కైన్ మనదే ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఫోర్స్ కైన్ అనేది వచ్చింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మెటాఫోర్స్ అనేది Web2 టెక్నాలజీ కాదు, Web3 టెక్నాలజీ. ఈ Web3 టెక్నాలజీలో ఒక
కొత్త ప్రపంచం వస్తుంది. అదే మెటావర్స్, వర్చువల్ వరల్డ్, వర్చువల్ ప్రపంచం. ఈ మెటావర్స్ లో చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కామర్స్ ఉంటుంది, మెటావర్స్ లో రియల్ ఎస్టేట్ ఉంటుంది, మెటావర్స్ లో ఎడ్యుకేషన్ ఉంటుంది, మెటావర్స్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మెటావర్స్ లో గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రపంచంలో ఏవేవైతే మన కళ్ళ ముందు కనపడతాయో అవన్నీ మెటావర్స్ టెక్నాలజీలో వర్చువల్ గా ఉంటాయి. ఇక్కడ వ్యాపారం నడవాలంటే టోకెన్స్ ఉండాలి. మెటావర్స్ బిజినెస్ నడవడానికి కొన్ని టోకెన్స్ ఉండాలి. అలాంటి ఒక టోకెన్ మెటావర్స్ టెక్నాలజీలో ఇప్పటి వరకు ఎవరు తీసుకురాని ఒక ఓన్ బ్లాక్ చైన్ లో ఓన్ టోకెన్ తీసుకొస్తున్నది మిస్టర్ లాడో గారు. దాని పేరే బిట్ ఫోర్స్. బిట్ కైన్ ఎట్లయితే క్రిప్టో కరెన్సీల ఫస్ట్ కైన్, మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అని మనం చెప్తున్నామో, మెటావర్స్ టెక్నాలజీలో వర్చువల్ వరల్డ్ లో వ్యాపారాలు చేయడానికి ఉపయోగపడే ఒక టోకెన్, అదే బిట్ ఫోర్స్ టోకెన్. ఇది మన ఓన్ టోకెన్. బిట్ ఫోర్స్ అనే ఒక బ్లాక్ చైన్ వస్తుంది. బిట్ ఫోర్స్ అనే ఒక బ్లాక్ చైన్ లో బిట్ ఫోర్స్ అనే టోకెన్ ను డెవలప్ చేస్తున్నారు మిస్టర్ లాడో గారు అండ్ మన మెటాఫోర్స్ టెక్నికల్ టీం అందరు కలిసి. ఈ రెండుటిని మనం సొంతం చేసుకోవడం ఎలా? ఫోర్స్ కైన్ ను సొంతం చేసుకున్నాము. ఇప్పుడు బిట్ ఫోర్స్ ను సొంతం చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఫోర్స్ కైన్ వచ్చే కొత్తలో మేమందరం మెయిన్ లీడర్స్, సౌత్ ఇండియాలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరం నెల రోజుల ముందే మేము చేసిన ప్రిపరేషన్ వల్ల, గ్రౌండ్ వర్క్ వల్ల ఎంతో మంది సౌత్ ఇండియాలో మన మెటాఫోర్స్ లీడర్స్ అర్థం చేసుకున్న వాళ్ళు టైర్స్ కొనుక్కున్నారు, కైన్స్ కొనుక్కున్నారు, హోల్డ్ చేశారు. ఇవాళ అందరు హ్యాపీగా ఉన్నారు. వదిలేసిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. సేమ్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు జూలై నెలలో బిట్ ఫోర్స్ వస్తున్న సందర్భంలో మనకు అర్థమవుతుంది అనమాట. అందుకోసమే ఇన్ని మీటింగ్స్, ఇన్ని ట్రైనింగ్స్ మీకోసం జరుగుతున్నాయి. జూమ్ మీటింగ్ లో ఫిజికల్ గా కూడా జరుగుతున్నాయి. ఓకే, ఇక లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనము ఒకసారి నేను ఐడి ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను. చేసి కొన్ని విషయాలు మీ అందరి కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను క్లియర్ గా. నిన్న మొన్న నరేష్ సార్ అండ్ రాజేందర్ సార్ అండ్ సంతోష్ సార్ వీళ్ళందరూ చెప్పిన విషయాలనే ఇంకొంత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, క్లారిటీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, 1 minute. ఒక్క నిమిషం. ఎస్, మనము ఏదైతే హోల్డింగ్ గురించి అర్థం చేసుకోకుండా వెస్టింగ్ అర్థం కాదు. సో హోల్డింగ్ ఒక్కసారి వెస్టింగ్ ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, హోల్డింగ్ చేస్తే వస్తున్న బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే బిట్ ఫోర్స్ కు మనం ఎలా సిద్ధం కావాలి. బిట్ ఫోర్స్ అనేది మాక్సిమం ఈ నెల చివరిలో స్టార్ట్ కాబోతుంది మైనింగ్ అనేది. ఈ బిట్ ఫోర్స్ మైనింగ్ లో స్టార్టింగ్ నుంచి మనం ఉంటున్నాం గనక దీంట్లో మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి గనక మనం మాట్లాడుకుంటే క్లారిటీగా 100% మనం ఈసారి కూడా ఫోర్స్ కైన్ వచ్చిన కొత్తలో ఎలాంటి బెనిఫిట్స్ మనం సంపాదించామో అవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించబోతున్నాం అనమాట. ఓకే, ఎస్, స్క్రీన్ షేర్ అవుతలేదు కదా సార్? సార్ మీది డిస్ప్లే మాత్రం వస్తుంది సార్, మీ డిస్ప్లే వస్తుంది, స్క్రీన్ షేర్ కాలేదు. ఎస్, ఇస్తున్నాను, ఒక్క నిమిషం. ఇప్పుడు క్లియర్ సార్? ఇప్పుడు అవుతోంది సార్. ఎస్, ముందుగా ఒక్కసారి మనం వెస్టింగ్ గురించి మాట్లాడుకొని హోల్డింగ్ వద్దాం. ఫ్రెండ్స్, వెస్టింగ్ ప్లాన్ వచ్చింది. వెస్టింగ్ ప్లాన్ లో ఏంటంటే ఎవరైతే మల్టీ మైనింగ్ జరుగుతున్నప్పుడు ఫోర్స్ కైన్లు సంపాదించారో, అది ఆ ఫోర్స్ కైన్స్ 2 రకాలుగా సంపాదించారు.
ఒకటి కొనుక్కొని సంపాదించారు, రెండు టీం ఉన్న వాళ్ళు వర్క్ చేసుకునడం వల్ల కూడా మనకు యూనిటీవర్స్ లో కైన్స్ వచ్చినాయి. ఈ అన్ని కైన్స్ ఏప్రిల్ టు ఏప్రిల్ 2023 ఏప్రిల్ 24 నుంచి 24 రాత్రి నుంచి 20 తారీఖు 2024 వరకు మల్టీ మైనింగ్ బంద్ అయ్యే వరకు వచ్చి సాధించిన కైన్స్ అన్ని కొనుక్కున్నాయి కానీ సంపాదించుకున్నాయి కానీ వెస్టింగ్ ప్లాన్ లోకి వెళ్ళినాయి. వెస్టింగ్ ప్లాన్ మనకు ఎన్ని రకాలుగా ఉంది? ఫస్ట్ 2 మంత్స్ పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న కైన్స్ 50% బర్న్ 50% మీ నుంచి మైనస్ అయిపోతాయి, పూల్ ఫండింగ్ లోకి వెళ్తాయి. 50% మీకు రిలీజ్ అవుతాయి. ఎన్ని రోజుల్లో రిలీజ్ అవుతాయి అంటే 60 రోజుల్లో ఆ రోజుకింత మీకు రిలీజ్ అయిపోతాయి. టోటల్ గా 2 months లో కంప్లీట్ అయిపోతాయి. వాటిని మీరు ఏమన్నా చేసుకోండి అని ఒక ప్లాన్ వచ్చింది ఫస్ట్. సెకండ్ ఆప్షన్ ఏమొచ్చింది? 1 year. 1 year వెస్టింగ్. 1 year పెట్టుకుంటే ఏమవుతుంది? 30% మైనస్ అవుతాయి, మిగిలిన 70% మీకు 1 year లో 365 రోజులు రోజు ఇన్ని రిలీజ్ అయిపోతాయి. సో 1 year లో మీకు వచ్చేస్తాయి. వాటిని అమ్ముకుంటారా, ఉంచుకుంటారా, ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏమొచ్చింది? 2 years. 15% మైనస్ అవుతాయి. 85% ఏవైతే ఉన్నాయో 200 days 2 సంవత్సరాలకు ఎన్ని రోజులు అయితే ఉంటుందో రోజు ఇంత రిలీజ్ అయిపోతాయి. వాటిని మీరు రోజు వచ్చే వాటిని అమ్ముకుంటారా, ఏం చేస్తారో మీ ఇష్టం. 2 years లో మీ వెస్టింగ్ లో పెట్టిన కైన్స్ అన్ని 85% మీకు వచ్చేస్తాయి. 15% మైనస్ అయిపోయినాయి. ఇక థర్డ్ ఆప్షన్ ఏమొచ్చింది? డిఫాల్ట్ గా 3 years పెట్టుకోవచ్చు. 3 years పెట్టుకున్న వాళ్ళకు 0 మైనస్, ఏమీ మైనస్ కావు. ఉన్న కైన్స్ మొత్తం 3 సంవత్సరాలకు ఎన్ని రోజులు అయితే ఉంటాయో రోజు ఇన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక ఆప్షన్. అలాగే 4th year 4 సంవత్సరాలు ఎవరైతే వెస్టింగ్ లో పెట్టారో వాళ్లకు 2 months పెట్టిన దాంట్లో కట్ అయిన 50%, 1 year పెట్టిన దాంట్లో కట్ అయిన 30%, సెకండ్ ఇయర్ పెట్టిన 2 years పెట్టుకున్న దాంట్లో కట్ అయిన 50% ఏదైతే ఫుల్ ఫండింగ్ ఉందో దాంట్లో మీకు షేరింగ్ వస్తుంది. 30% షేరింగ్ వస్తుంది 4 years పెట్టుకున్న వాళ్ళకు. ప్లస్ ఇక్కడ పెట్టిన మీ కైన్స్ టోటల్ ఎన్నైతే ఉన్నాయో 4 years కు 4 సంవత్సరాలకు ఎన్ని రోజులు అయితే ఉంటాయో రోజు డివైడెడ్ బై చేసుకొని అవి రోజు రిలీజ్ అవుతుంటాయి. అవి గంటకు కూడా రిలీజ్ అవుతుంటాయి అనేది ఒక ఆప్షన్. తర్వాత 5 year పెట్టుకున్న వాళ్ళకు 70% షేరింగ్ వస్తుంది. 5 సంవత్సరాలకు రోజు ఇన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి అనేది ఆప్షన్. ఇన్ని ఆప్షన్స్ ఉన్న తర్వాత కూడా ఇంకొక కొత్త ఆప్షన్ ఇచ్చాడు. ఇది కొంతమందికే తెలుసు. నిన్ననో మొన్ననో నరేష్ సార్ కూడా చెప్పారు. ఏంటి ఆప్షన్ అంటే కొంతమందికి ఇప్పటికీ నమ్మకం లేదు, ఇప్పటికీ భయంతో ఉంటారు, ఇప్పటికీ మెటాఫోర్స్ లో ఉన్న లీడర్స్ చెప్పే మాటలు కాకుండా, మన అడ్మిన్స్ చెప్పే మాటలు కాకుండా, లాడో గారు ఇచ్చే మాటలు కాకుండా బయట ప్రపంచంలో అవగాహన లేని వాళ్ళు, క్రిప్టో గురించి తెలియని వాళ్ళు ప్రపంచం మన చుట్టూ ఉండే సొసైటీలో ఉన్నారు గనక వాళ్ళు చెప్పే మాటల వల్ల, వాళ్ళు పెట్టే భయం వల్ల ఉన్న కైన్స్ మొత్తం తీసేసుకుందామనే బ్యాచ్ ఉంటుంది. కొంతమంది నష్టం వచ్చినా సరే, లాభం రాకపోయినా సరే, ఏమన్నా గాని మనం తీసేసుకోవాలా, సేఫ్ సైడ్ లో ఉండాలి అనే ఒక మెంటాలిటీ ఉన్న వాళ్ళ కోసం కూడా ఇంకొక ఆప్షన్ లాడో గారు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఆప్షన్ అంటే, మనం ఇక్కడ వ్యాలెట్ లోకి వెళ్తే మీకు కనపడుతుంది. సేల్ కొట్టండి. సేల్ కొట్టినప్పుడు ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనపడుతుంది, చూసారా? ఇక్కడ చూపిస్తాను. ఈ పైన ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే మీరు పెట్టిన వెస్టింగ్ లో ఉన్న కైన్స్, మీరు 2 months పెట్టారా, 1 year పెట్టారా, 2 years పెట్టారా, 3 years డిఫాల్ట్ గా ఉందా, లేదా 4 years గా పెట్టారా, 5 years గా పెట్టారా, వెస్టింగ్ లో పెట్టిన మొత్తం కైన్లు అమ్ముకునే ఆప్షన్ ఉంది. వెస్టింగ్ లో వెళ్ళిన వాటిని కూడా టోటల్ గా ఒకేసారి అమ్ముకునే ఆప్షన్ ఇచ్చేసిండు. దీని కనుక మనం క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ చూడండి కింద 0.5 నుంచి స్టార్ట్ అవుతుంది దాని ధర. ఎందుకో తెలుసా? ఫస్ట్ మనం ఫోర్స్ కైన్ వచ్చిందే $0.25 తో మైనింగ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ప్రైస్ అది. దానికి డబల్ ఇచ్చాడు అనమాట. అవును సార్, మేము స్టార్టింగ్ లా కాకుండా 1 నెల తర్వాత కొన్నాం, 2 నెలల తర్వాత కొన్నాం, కొద్దిగా మేము ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వచ్చింది అని అనుకుంటే, మీకు గుర్తుంటే 6 months వరకు
రేటు డబల్ కాలే, దాదాపు 5 నెలల తర్వాత డబల్ అయింది. అయినా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లాస్ కాకుండా $0.5 నుంచి $1.5 వరకు పెట్టొచ్చు. పెట్టి వెస్టింగ్ లో పెట్టిన కాయిన్స్ కూడా టోటల్ గా అమ్ముకునే ఆప్షన్ ఇచ్చేసాడు. అమ్ముకోవచ్చు. కానీ జస్ట్ అవగాహన కోసం మాత్రమే మీకు చెప్తున్నా నేను ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ఉందని. అమ్ముకోమని నేను చెప్పట్లే. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, మేము ఇచ్చే సబ్జెక్ట్ మీద, మేము ఇచ్చే జూమ్ మీటింగ్స్ మీద, మా సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్న లీడర్స్ లో భయం లేదు, ధైర్యం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని మేము నమ్ముతున్నాం గనక మీకు నాలెడ్జ్ ఉండాలని ఈ ఆప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అమ్ముకోవాలని కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇది వెస్టింగ్ కు సంబంధించి. ఈ వెస్టింగ్ లో మీరు కనుక గమనిస్తే 42,25,91,056 కైన్స్ ఏవైతే మన సప్లై ఉందో ఇవన్నీ టోటల్ గా వెస్టింగ్ లో ఉన్నాయి. ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఫస్ట్ మీరు నమ్మాల్సిన పాయింట్ ఏంటంటే, టోటల్ మన సప్లై 42,25,00,000 కైన్స్ ఏవైతే ఉన్నాయో అది 1 year గానీ, 2 years గానీ, 3 years గానీ, 4 years గానీ, 5 years గానీ వెస్టింగ్ లో ఉన్నాయి. ఓకేనా? అంటే వెస్టింగ్ లో ఉన్నాయి. మనం గనక నేను నష్టపోవద్దు, నాకు లైఫ్ ఉంది అని ఆలోచించిన వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మరు. 90% ఇలాంటి ఆలోచన, నమ్మకం ఉన్న వాళ్ళే మన కమ్యూనిటీ ఉంది. ఎందుకంటే 2 years నుంచి అటు మన లాడో గారు ఇస్తున్న నాలెడ్జ్ గానీ, మనం అందరం నేర్చుకుంటున్న విషయాలను గనక గమనిస్తే కమ్యూనిటీ అంతా చైతన్యమైంది, కమ్యూనిటీ అంతా అవగాహనతో ఉన్నది అనేది మనం నమ్ముతున్నాం. సో ఈ వెస్టింగ్ లో 42,25,00,000 కైన్స్ ఉన్నాయి. ఇవి మరి రోజు రిలీజ్ అవుతున్నాయి కదా, రోజు రిలీజ్ అవుతున్నాయి, గంటకు రిలీజ్ అవుతున్నాయి. వీటిని అలా వదిలేస్తే మళ్ళీ మనకు 5 years వరకు ఆగకుండా మనకు అన్ని రోజుల అప్పులు, వడ్డీలు, మన ఈఎంఐలు, మన పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తుంటాయి కనుక రేపు $5 కాగానే, $10 కాగానే వచ్చినట్టు అమ్మడం మొదలు పెడుతూ ఉంటాం. అట్లా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తే కొంతమంది వాటిని కూడా ఉపయోగించుకొని బాగుపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు హోల్డింగ్ ప్లాన్ వచ్చింది. ఇప్పటి వరకు వెస్టింగ్ గురించి చెప్పాను, ఇప్పుడు హోల్డింగ్ లోకి షిఫ్ట్ అవుతున్నాను. ఈ హోల్డింగ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మనము చూసే ప్రయత్నం చేద్దాం. హోల్డింగ్ ఆప్షన్ లో ఇక్కడ వచ్చింది కదా, ఇగో కింద ఇక్కడ మధ్యలో ఉంది చూడండి, హోల్డింగ్ ఫోర్స్ కైన్. హోల్డింగ్ ఫోర్స్ కైన్ మనకు ఏవైతే కైన్స్ అమ్ముకోవడానికి సేల్ కు రెడీగా ఉన్నాయో, వెస్టింగ్ లో లేనివి అంటే వెస్టింగ్ నుంచి రిలీజ్ అయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హోల్డింగ్ లో పెట్టుకోవచ్చు. ఒకేసారి పెట్టుకోవచ్చు, లేదా కొన్ని పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను పెట్టి చూపిస్తున్నాను. పైన ఇక్కడ మనం ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 1997 కైన్స్ నాకు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఒకేసారి పెట్టొచ్చు. కానీ మనము మొత్తం ఒకేసారి పెట్టకుండా ఒక 100-200 ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ వాటిని తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని, లేదా మన పీరియడ్ కంప్లీట్ అయినాక తీసుకొని అమ్ముకునే ఆప్షన్ ఉంటుంది కనుక టోటల్ ఒకేసారి కాకుండా మనం 50, 100, 200 ఇట్లా బిట్లుగా పెట్టుకుంటే మంచి ఆప్షన్ అన్నమాట. ఉదాహరణకి నేను ఒక 100 పెడుతున్నాను చూడండి. ఇప్పుడు 100 క్లిక్ చేశాను, హోల్డ్ అని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. ఎస్, కన్ఫర్మ్ అడుగుతుంది. ఎస్, 100 కైన్స్ హోల్డ్ అయిపోయినాయి. ఇది ఎక్కడ కనపడతాయి సార్ అంటే కిందనే కనపడతాయి. ఇక్కడ కింద ఆల్రెడీ నేను చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు చేసినవి లాస్ట్ లో వచ్చినాయి, చూసారా? లాస్ట్ లో కనపడుతున్నాయి. ఈ లాస్ట్ లో కనపడ్డది ఇక్కడ 21 days ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే 8 ఆప్షన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ 21 days. 21 days తర్వాత మళ్ళీ మనము తిరిగి వాటిని తీసుకోవచ్చు. ఫోర్స్ కైన్ రూపంలో తీసుకోవచ్చు, లేదా హోల్డింగ్ HMFS అంటారు, హోల్డింగ్ ఫోర్స్ కైన్. ఈ 2 రూపంలో ఏదైనా మనం తీసుకోవచ్చు. 1:1 అంటే ఒక్క ఫోర్స్ కైన్ మనం అక్కడ పెట్టడం వల్ల
హెచ్ఎంఎఫ్ఎస్ ఒకటి తీసుకోవచ్చు, అంటే హోల్డ్ ఫోర్స్ కైన్ ఒకటి తీసుకోవచ్చు. 1:1 1:1 గుర్తుపెట్టుకోండి. మనం ఒకటి పెట్టాం కనుక ఒక ఫోర్స్ కైన్ రిటర్న్ తీసుకోవచ్చు, లేదు ఫోర్స్ కైన్ అక్కడే పెట్టి హోల్డింగ్ కైన్ తీసుకోవచ్చు. హోల్డింగ్ 4 హెచ్ఎంఎఫ్ఎస్ అంటారు దాన్ని, అట్లా తీసుకోవచ్చు. ఒకవేళ 21 డేస్ తర్వాత కనుక మనం తీసుకోకపోతే సెకండ్ ఆప్షన్ కు షిఫ్ట్ అవుతుంది ఆ కైండ్స్. సెకండ్ ఆప్షన్ ఏంటి? 42 డేస్. దీన్ని హోల్డింగ్ ఫోర్స్ కైన్ 2 అంటారు. ఇక్కడ తీసుకోకపోతే థర్డ్ ఆప్షన్ కు షిఫ్ట్ అవుతుంది. దీన్ని హోల్డింగ్ ఫోర్స్ కైన్ 3 అంటారు. 3 తీసుకోకపోతే 4 కి షిఫ్ట్ అవుతుంది. అంటే డేస్ పెరుగుతూ ఉంటాయి. ఫైనల్ గా ఈ 8 షిఫ్ట్ అవ్వుకుంటూ వెళ్తే లాస్ట్ ఫైనల్ 200 డేస్ ఉంటుంది. ఎవరైతే ఇట్లా పెడతారో దానికి వాల్యూ పెరుగుతుంది. వాల్యూ ఎంత పెరుగుతుందంటే, మనం పెట్టింది ఫోర్స్ కైనే, కానీ మనం ఇక్కడ హోల్డ్ చేసి తీసుకున్నది హోల్డ్ ఫోర్స్ హెచ్ఎంఎఫ్ఎస్. ఫోర్స్ కైన్ వాల్యూ కన్నా దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఈ వాల్యూ కూడా ఎట్లుంటుందంటే, ఓల్డ్ ఎంఎఫ్ఎస్ఎస్ హెచ్ఎంఎఫ్ఎస్ ఓల్డ్ ఫోర్స్ కైన్ 1 కు ఉండే వాల్యూ కన్నా 2 కి ఎక్కువ ఉంటుంది, 2 కన్నా 3 కి ఎక్కువ ఉంటుంది, 3 కన్నా 4 కి ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఎవరైతే కంటిన్యూగా 200 డేస్ వరకు పెడతారో ఫైనల్ గా ఉండే వాళ్లకు ఎక్కువగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ 8 స్టెప్లలో మనం పెట్టిన రోజులను బట్టి మనకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఆ బోనస్ ఏ రూపంలో వస్తుంది? ఫోర్స్ కైన్ రూపంలో వస్తుందా, లేకపోతే ఇంకేదైనా రూపంలో వస్తుందా, బిట్ ఫోర్స్ రూపంలో వస్తుందా తెలియదు. అది ఇంకా కొద్దిగా మనం వెయిట్ చేస్తే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని కైన్స్ ఎన్ని రోజులు మనం పెట్టడం వల్ల దాని మీద మనం బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, వీటిని అమ్ముకునే అవకాశం కూడా ఉంది. ఫోర్స్ కైన్ అమ్ముకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, ఫోర్స్ కైన్ ఏ రేట్ ఉందో ఆ రేటుకే మనం అమ్ముతాం. కానీ దీని వాల్యూ కన్నా ఓల్డ్ ఫోర్స్ కైన్ రేట్ ఎక్కువ ఉంటుంది కనుక మనం కొద్దిగా లాభం పొందే అవకాశం ఉంటుంది. వాటిని అమ్ముకోవచ్చు, ఒకరికొకరం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఇంటర్నల్ గా దేనికి కొంటారు సార్ మన వాళ్ళు అంటే, దేనికి కొంటారంటే, ఏదైతే ఇప్పుడు మనం టైర్స్ రియాక్టివేషన్ ఉందో నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొక 26 రోజుల తర్వాత 25 రోజుల తర్వాత ఈ టైర్స్ మొత్తం యూనివర్స్ లో ఉన్న 9 టైర్స్ కూడా రెన్యువల్ చేయాలంటే మనం ఫోర్స్ కైన్ తో ఇప్పుడు చేస్తున్నాం కదా, ఆ ఆప్షన్ ఉండదు. హోల్డింగ్ ఫోర్స్ కైన్ తోనే ఆ ఆప్షన్ వస్తుంది. కనుక ఎవరి దగ్గర అయితే హోల్డింగ్ ఫోర్స్ కైన్స్ ఉండవో వాళ్ళు మనతో కొంటారు. కొన్నప్పుడు మనం డిమాండ్ చేసి రేటు తీసుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఈ 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయన్నమాట. ఒకటి, పెట్టడం వల్ల మనకు బోనస్లు వస్తాయి. అది ఏ రూపంలో వస్తుంది, ఎంత వస్తుంది అనేది క్లారిటీ లేదు, భవిష్యత్తులో తెలుస్తుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, రేపు దాన్ని మనం అమ్ముకునే ఆప్షన్ ఉంటుంది కనుక దానికి ఇప్పుడున్న ఫోర్స్ కైన్ రేట్ కన్నా ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 2, హోల్డింగ్ డైరెక్ట్ గా చేయొచ్చు. రెండోది, ఇక్కడ టైర్స్ రియాక్టివేషన్ యూనివర్స్ లో చేయడం వల్ల కూడా హోల్డింగ్ చేయొచ్చు. అదే ఎలా ఉంది ఆప్షన్ అంటే, యూనివర్స్ లోకి వెళ్దాం. వెళ్ళి మనం ఇక్కడ టైర్స్ చేయొచ్చు. ఈ టైర్స్ చేయడం వల్ల కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఫస్ట్ టైర్ మనము ఇక్కడ ఎక్స్టెన్షన్ అనే కాడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మన దగ్గర డైల్ ఉంటే, ఫోర్స్ కైన్ లేదు కానీ డైల్ ఉన్నాయి, డైల్ పెట్టి యాక్టివేషన్ చేస్తే 20 డైస్ కావాలి. అంటే ఫస్ట్ టైర్ యాక్టివేషన్ చేయడానికి 10 డైసే కదా, కానీ ఇక్కడ డబల్ అడుగుతుంది, అంటే 20 డైస్ అడుగుతుంది. 20 డైస్ కనుక మనం పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే దాంట్లో 10 డైలకు 3.6 ఫోర్స్ కైన్లు వస్తాయి. ఈ 3.6 ఫోర్స్ కైన్స్ తో టైర్ యాక్టివేషన్ అవుతుంది 1 మంత్. ఇది 5 లెవెల్స్లలో యూనివర్స్ ప్లాన్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఇన్స్టెంట్ గా కమ్యూనిటీకి. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్,
మరో 10 డైస్ ఉన్నాయి కదా, అది 3.6 డైస్ ను బై చేసి సిస్టమ్ మనకు హోల్డింగ్ లోకి పంపిస్తుంది. మన ఫస్ట్ టైర్ యాక్టివేషన్ చేసినందుకు 3.6 కైన్స్ హోల్డింగ్ లోకి వెళ్తాయి. ఓకేనా, ఇది క్లియర్ ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్ ఏంటంటే మన దగ్గర డైల్ అవసరం లేదు, డైరెక్ట్ ఫోర్స్ కైన్సే ఉన్నాయి. ఫోర్స్ కైన్స్ పెట్టి మనం ఇక్కడ దీన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్రాకెట్ లో డై కనపడ్డది. సెకండ్ ది క్లిక్ చేస్తే డై కనపడదు, ఓన్లీ ఫోర్స్ కైనే కనపడుతుంది. ఇక్కడ చూడండి 7.2 ఫోర్స్ కైన్స్ కనపడుతున్నాయి. అంటే 3.6 ఫోర్స్ కైన్స్ ఏమో టైర్ యాక్టివేషన్ కు అయ్యి కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 3.6 ఫోర్స్ కైన్స్ ఏమో హోల్డింగ్ కి వెళ్తుంది. ఓకేనా, పాయింట్ క్లియర్. ఇది సెకండ్ ఆప్షన్. ఇక థర్డ్ ఆప్షన్ ఏముందంటే ఇక్కడ చూడండి, 1 టైమే ఉంది. ఒక టైర్ గాని, ఒకటో టైర్ గాని, రెండో టైర్ గాని, మూడో టైర్ గాని, నాలుగో టైర్ గాని, మీరు ఎన్ని టైర్స్ లలో ఉంటే అన్ని టైర్స్ ఒక్కొక్క టైర్ ను ఒక్కసారి మాత్రమే హోల్డింగ్ లో ఉన్న, మీ దగ్గర సేల్ కు ఎక్స్ట్రా కైన్స్ లేవు, మీ దగ్గర హోల్డింగ్ లోనే ఉన్నాయి. ఉన్న కైన్స్ మొత్తం వెస్టింగ్ లో ఉన్నాయి. సారీ, మీ దగ్గర సేల్ కోసం లేవు, టోటల్ కైన్స్ వెస్టింగ్ లో పెట్టారు. అది 2 years పెట్టారా, 3 years పెట్టారా, 4 years పెట్టారా, 5 years పెట్టారా, ప్రస్తుతం మీ చేతిలో లేవు గనక వెస్టింగ్ లో ఉన్న కైన్ తో మనం టైర్ యాక్టివేషన్ చేయొచ్చు. ఇది థర్డ్ గనక క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కనపడుతుంది. ఓన్లీ ఇక్కడ హోల్డింగ్ లోకి వెళ్ళవు ఫ్రెండ్స్, ఓన్లీ టైర్ యాక్టివేషన్ కోసం మాత్రమే తీసుకుంటుంది. వెస్టింగ్ లో ఉన్న కైన్స్ నుంచి ఒక్కొక్క టైరు ఒక్కొక్కసారి మాత్రమే, 1 టైం మాత్రమే చేసే ఆప్షన్ ఉంది. ఓకేనా, ఇది థర్డ్ ఆప్షన్. ఇక ఫోర్త్ ఆప్షన్ ఇప్పుడు రాలేదు, ఇంకొక 25 days తర్వాత ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మనం పెట్టిన హోల్డింగ్ కైన్ ఏదైతే ఉందో దాంతో టైర్ యాక్టివేషన్ చేసే ఆప్షన్ ఈ ఫోర్త్ ఆప్షన్ అన్నమాట. సో ఈ 4 ఆప్షన్స్ మీకు క్లియర్ గా అర్థమైపోయినాయి. ఇది చేయడం వల్ల ఏదైతే కైన్స్ కొన్ని హోల్డింగ్ లోకి వెళ్తున్నాయి కదా, అవి హోల్డింగ్ లో ఉంటాయి. వాటిని మళ్ళీ మనం తిరిగి తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆఫ్టర్ మనం పెట్టిన డేస్ తర్వాత, 21 days తర్వాత వాటిని తీసుకుంటామా, ఆ హోల్డింగ్ కైన్స్ ను ఎవరికైనా అమ్ముకుంటామా, వాటిని మనము టైర్స్ కోసం యూజ్ చేసుకుంటామా అనే ఆప్షన్ మన చేతిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అందరికి ముఖ్యమైన డౌట్ ఏంటంటే, సార్ నేను హోల్డింగ్ చేసిన, రేపు డేట్ అయిపోయిన తర్వాత కైన్ రిటర్న్ తీసుకుంటా. ఓకే, కైన్ రిటర్న్ తీసుకోకుండా కైన్స్ అలానే ఉంచి హోల్డింగ్ కైన్ లో నేను టైర్ యాక్టివేషన్ కోసం వాడడమో, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడమో, అమ్మడమో చేసినప్పుడు మళ్ళీ నా కైన్లు నాకు అట్లే ఉంటాయా అని అడుగుతున్నారు అందరు. ఉండవు. ఇక్కడ మనం ఎవరికైనా అమ్మాము ఒక హోల్డింగ్ ఫోర్స్ కైన్ అంటే మన ఒరిజినల్ ఫోర్స్ కైన్ ఒకటి మైనస్ అయిపోతుంది. లేదా టైర్ యాక్టివేషన్ కోసం యూజ్ చేసాము అంటే మన ఒరిజినల్ ఫోర్స్ కైన్స్ ఏవైతే ఉన్నావో అవి మైనస్ అయిపోతాయి. అంటే వాడేసినామని అర్థం, గుర్తుపెట్టుకోండి. అవి అట్లే ఉంటాయి, ఇవి జస్ట్ యూజింగ్ కోసం ఉపయోగపడతాయని కొంతమంది అనుకుంటున్నారు. అట్లా ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా, మూల ఏదైతే బేసిక్ ఒరిజినల్ ఫోర్స్ కైన్ ఉందో దాంట్లోకి వెళ్ళి మైనస్ అయిపోతూ ఉంటాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక టైర్స్ రియాక్టివేషన్ చేయడం వల్ల ఇప్పుడు మనకు ఒక కొత్త ఆప్షన్ ఇచ్చాడు. ఇది చేయడం వల్ల మనకు లాభం ఏంటి అనేది మనము ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, కొంతమంది ఏం చేశారంటే రాయల్టీ కొట్టడానికి ఎనర్జీలు కావాలి. ఎనర్జీలు కావాలంటే ఏం చేశాము, 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు కైన్స్ కొంటే ఎనర్జీ వచ్చేది, టైర్ కొని కైన్లు కొంటే ఎనర్జీ వచ్చేది. నెంబర్ 1 పాయింట్. మంత్లీ మనము 10 days తో, 20 days తో, 40 days తో టైర్ యాక్టివేషన్ చేసినప్పుడల్లా మళ్ళీ మనకు ఎనర్జీ వచ్చేది. ఈ 2 ఆప్షన్స్ ఉండే. అందుకోసం ఏం చేశారు, యాక్టివేటర్ కావాలంటే 3500 ఎనర్జీ కావాలని ఒక 5 నెలలు 10 నెలలు ముందే కొట్టేవాళ్ళు. ఈ ఆప్షన్ మొన్నటి వరకు బంద్ అయిపోయింది. కానీ తిరిగి ఇప్పుడు ఇంకొక 30 days 28 days మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు మీ ఐడిని మీ టైర్ ను రియాక్టివేషన్ చేసుకొని చిప్స్ తీసుకోండి అండ్ ఎనర్జీ తీసుకోండి అనే ఆప్షన్ ఇచ్చాడు. చిప్స్ దేనికోసం తీసుకోమంటున్నాడు, బిట్ ఫోర్స్ మైనింగ్ కోసం. ఎనర్జీ దేనికోసం తీసుకోమంటున్నాడు, ఎన్ఎఫ్టి రాయల్టీకి ఎలిజిబుల్ కావడానికి. ఈ 2 ఆప్షన్స్ ఇప్పుడు ఓపెన్ అయినాయి అన్నమాట. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఇక్కడ మీకు టైమర్ కనపడుతుంది. ఇందాక మీకు చూపించాను, మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ టైమర్ కనబడుతుంది. ఇన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఈ ఆప్షన్ వెళ్ళిపోతుంది. అందుకోసమే జాగ్రత్తగా అందరు వినే ప్రయత్నం చేయండి. మీకు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. ఎస్, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ లో చూడండి, ఆప్షన్ 25 days లెఫ్ట్. థర్డ్ ఆప్షన్ లో చూడండి, 25 days లెఫ్ట్ ఆప్షన్. అంటే 25 రోజుల తర్వాత ఈ ఆప్షన్ వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మాత్రమే టైర్స్ ఎక్కువ నెలలు రీయాక్టివేషన్ చేసే ఆప్షన్ ఉంది. మొన్నటి వరకు ఏం జరిగేది, ఈ ఆప్షన్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్వైజర్ కావాలని ఒక 8 నెలలు ముందే కొట్టేసిన. మరి నాకు చిప్ లేదు, చిప్ కావాలి. ఇప్పుడు నాకు కావాలంటే నేనేం చేయాలి, ఫుల్ పేమెంట్ పెట్టి ఫస్ట్ టైర్ కొనాలంటే 18 ఫోర్స్ కైన్లు పెట్టి 18 ఫోర్స్ కైన్లకు 50 డైలు దాని వాల్యూ పెట్టి ఫుల్ టైర్ కొనాలి. నేను కొంటేనే నాకు చిప్ వచ్చేది మొన్నటి వరకు. రెండోది కొనాలంటే 36 ఫోర్స్ కైన్లు పెట్టాలి. మూడోది కొనాలంటే 72 ఫోర్స్ కైన్లు పెట్టాలి. ఈ ఆప్షన్ ఉండే. అది కూడా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు కొట్టుకునే ఆప్షన్ ఉండే. కానీ ఫుల్ పేమెంట్ అగైన్ ఫుల్ పేమెంట్ పెట్టి చిప్స్ తీసుకునే ఆప్షన్ ఉండే. కానీ ఇప్పుడు జస్ట్ ఇంకా 25 days కు వరకు ఉన్న ఆప్షన్ ఏంటంటే, మనము ఒకవేళ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైర్ ఉంది, ఆల్రెడీ 93 days ఉంది సార్. నాకు 93 రోజులు నాకు యాక్టివేషన్ లో ఉంది. అయినా నేను మళ్ళీ కొడుతున్నాను. సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను, చూడండి. ఎస్, 72 ఫోర్స్ కైన్స్ తో నాది కంప్లీట్ అయిపోతుంది. దీనివల్ల మళ్ళా నాకు అక్కడ టైం పెరుగుతుంది, ఒక చిప్ వస్తుంది, ప్లస్ నాకు ఎనర్జీ కూడా వస్తుంది. ఓకేనా, చిప్ బిట్ ఫోర్స్ కోసం వాడుకుంటాను, ఆ ఎనర్జీని నేను మళ్ళీ మన ఏదైతే రాయల్టీ కోసం వాటిని జమ చేసుకుంటూ ఉంటాను. అట్లా చేసుకోవచ్చు అనమాట. ఎస్, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 93 days ఉండే కదా, 30 days మళ్ళీ యాడ్ అయిపోయింది, 123 days అయింది. దీనివల్ల నాకు చిప్ వచ్చింది అండ్ ఎనర్జీ యాడ్ అయిపోయింది అనమాట. ఇట్లా మనం చేసుకోవచ్చు. ఒకటో టైర్, రెండో టైర్ మన ఇష్టం. సో దీనికి సంబంధించి ఇది చేయడం వల్ల మనకున్న బెనిఫిట్ అంటే, ఉదాహరణకి ఫస్ట్ టైర్ నాకున్న ఆప్షన్ వల్ల మొన్నటి వరకు 18 ఫోర్స్ కైన్లు పెట్టి నేను ఒక మంత్ ఎక్స్టెండ్ మళ్ళీ కొనుక్కుంటే నాకు చిప్ వచ్చేది, ఎనర్జీ వచ్చేది. కానీ ఇప్పుడు 3.6 ఫోర్స్ కైన్ తోనే నాకు ఈ ఆప్షన్ అయిపోయింది. అంటే $50 తో అయిపోయేది $10 తోనే అయిపోయింది. ఓకేనా, మీరు అనొచ్చు మరి 7.2 కట్ అయినాయి కదా సార్ ఫోర్స్ కైన్స్ అంటే, సగం హోల్డింగ్కి వెళ్ళిపోయినాయి. 3.6 తోనే ఈ టైర్ యాక్టివేషన్ అయింది. నాకు చిప్ వచ్చేసింది అండ్ ఎనర్జీ కూడా యాడ్ అయింది అనమాట. ఇది నాకు లాభమా కాదా? 100% లాభం నాకు. ఇట్లా ఒకటో టైర్ నుంచి ఎన్ని టైర్లైనా ఎక్స్టెన్షన్ చేసుకోవడం వల్ల లాభం ఉంది. ఇది ఒక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ మీకు ముఖ్యమైనది చెప్తాను. బిట్ ఫోర్స్ కు సంబంధించి మనము ఎన్ని టైర్స్ కావాలి, ఏంటి సార్ దీనికి లెక్క ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు ఒక లెక్క మేము చెప్పడం జరుగుతుంది మీకు. ఎస్, వన్ మినిట్. ఎస్, ఏంటి ఆ లెక్క అంటే, ఈ చార్ట్ మీకు గ్రూప్ లో కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అందరు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. ఎస్, చార్ట్ ఏంటంటే, ఫస్ట్ టైర్ 50 డైస్ తో ఫుల్ పేమెంట్ అంటే 18 ఫోర్స్ కైన్స్ కావాలి. కానీ ఇప్పుడు 3.6 ఎక్స్టెన్షన్ కి అవుతుంది, 3.6 హోల్డింగ్ కి వెళ్తుంది. మనకు ఒక చిప్ వస్తుంది కదా. బిట్ ఫోర్స్ లో మనం మైనింగ్ స్టార్ట్ చేయాలంటే 256 చిప్పులు కావాలి. ఏది ఫస్ట్ టైర్ లో ఉన్న వాళ్ళు మాత్రమే బిట్ ఫోర్స్ మైనింగ్ లో పాల్గొనాలంటే మీ దగ్గర 256 చిప్స్ ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సెకండ్ టైర్ లో ఉన్న వాళ్లకు 128 చిప్స్ కావాలి. థర్డ్ టైర్ లో ఉన్న వాళ్లకు 64 చిప్స్ కావాలి. ఫోర్త్ టైర్ లో ఉన్న వాళ్లకు 32 చిప్స్ కావాలి. ఫిఫ్త్ టైర్ లో ఉన్న వాళ్లకు 16 చిప్స్ కావాలి. సిక్స్త్ టైర్ లో ఉన్న వాళ్లకు 8 చిప్స్ కావాలి. సెవెంత్ టైర్ లో ఉన్న వాళ్ళకు 4 చిప్స్ కావాలి. ఎయిత్ టైర్ లో ఉన్న వాళ్ళకు 2 చిప్స్ కావాలి. నైన్త్ టైర్ లో ఉన్న వాళ్ళకు 1 చిప్ కావాలి. అంటే దీని అర్థం ఏంటంటే,
మనం ఉన్న టైర్లను బట్టి మన దగ్గర చిప్కు వాల్యూ ఉంటుంది. అంటే 9వ టైర్లో ఉండి మనం చిప్పు సంపాదిస్తే దాని వాల్యూ చాలా ఎక్కువ. ఒకవేళ 8వ టైర్ వరకు ఉంటే 2 చిప్పులు ఉండాలి ఆ 8th టైర్లో ఉన్న చిప్స్ ఆ లెవెల్లో. ఓకేనా? ఇది ఈ చార్ట్ ఒకటి మీరు క్లారిటీగా మీకు గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది, దీన్ని కొద్దిగా మాడిఫై చేసి. అలాగే మీకు ఇక్కడ యూనిటీవర్స్ లో ఒకటి కనపడుతుంది చూడండి. ఈ చిప్స్ దేనికి ఉపయోగపడతాయి సార్ అంటే, యూనిటీవర్స్ లోకి వెళ్ళినప్పుడు మనకు పైన ఒకటి కనపడుతుంది, ఆల్రెడీ క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఒక 88 డివైజెస్ కావాలి అని చూపిస్తుంది. ఇక ఇక్కడ కనపడుతుంది కదా. ఎస్, ఇది 1 minute. ఇగో ఇది కనపడుతుంది కదా సార్. యాక్టివేషన్ డివైజెస్ 88 కావాలి. ఈ 88 ఒకటో టైర్ లో ఉన్న వాళ్ళకు 256 చిప్స్ కావాలి. ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా దీనికోసమే. ఎప్పుడైతే 88 డివైజెస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, బిట్ ఫోర్స్ మైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే అందరు లీడర్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ వచ్చిన అవకాశం జస్ట్ ఇంకా 25 రోజులే ఉంది కనుక వాళ్ళు ఎన్ని టైర్లలో ఉన్నారు ఆ టైర్స్ ను 88 చిప్స్ వచ్చే వరకు, అది వాళ్ళ ఉన్న టైర్స్ ను బట్టి నేను ఇందాక పెట్టిన చార్ట్ ప్రకారం ఆ చిప్స్ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఓకేనా? ఇది ఎక్కువ రోజులు, ఆఫ్టర్ 25 రోజుల తర్వాత ఈ ఆప్షన్ ఉండదు అనే పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. రాత్రి అనుకుంటాను రాకేష్ రెడ్డి సార్, ఆల్రెడీ చూడండి, రాకేష్ రెడ్డి సార్, ఇది రాకేష్ రెడ్డి సార్ది. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైరు 5 చిప్స్ సంపాదించిండు, అండ్ సెకండ్ టైర్ 5 చిప్స్ సంపాదించిండు, థర్డ్ టైర్ 5 చిప్స్, ఫోర్త్ టైర్ 5 చిప్స్, ఫిఫ్త్ టైర్ 5 చిప్స్, 6th టైర్ 8 చిప్స్ సంపాదించిండు. చూడండి, ఈ 6th టైర్ లో ఉన్న 8 చిప్స్ వల్లనే డైరెక్ట్ బిట్ ఫోర్స్ మైనింగ్ స్టార్ట్ అయిన రోజు, స్టార్ట్ అయిన వెంటనే తను ఇక్కడ 88 డివైజెస్ కంప్లీట్ అవుతుంది కనుక మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ఒక్కసారి ఫోర్స్ కైన్ గుర్తుపెట్టుకోండి. యూనిటీవర్స్ స్టార్ట్ అయ్యి ఫోర్స్ కైన్ స్టార్ట్ అయిన రోజు నైట్ ఎవరైతే యాక్టివేషన్ చేసుకొని కైన్లు కొనుక్కున్నారో తక్కువ రేటుకు వచ్చినాయి, $0.25 తో దొరికినాయి. ఉదయం కల్లా సూర్యుడు ఉదయించే నాటికి దాని సంఖ్య ఏమైపోయింది, దాని ఫోర్స్ కైన్ రేటు పెరిగిపోయింది. 0.2728 తో మళ్ళీ ఉదయం కొనడం జరిగింది. అట్లా ఎట్లయితే యూనిటీవర్స్ లో మనము ఎక్స్పీరియన్స్ చేసినామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ బిట్ ఫోర్స్ లో కూడా జరగబోతుంది. అందుకోసమే లీడర్స్ అందరూ ఈ చిప్స్ ఎక్కువగా సంపాదించుకొని ఈ 25 రోజుల్లో ఉన్న అవకాశాన్ని వాడుకొని ఈ ప్రయత్నం చేస్తున్నారనమాట అందరు కూడా. అయితే ఇందాక మీకు ఈ చార్ట్ చూస్తే ఎవరికైనా కొద్దిగా డౌట్ రావచ్చు, ఏంటి సార్ 6th దగ్గర కలర్ ఇచ్చారు, 9th దగ్గర కలర్ ఇచ్చారు ఏంటి అని కూడా డౌట్ రావచ్చు. 9th అనేది బెస్ట్. నేను చైనా అమ్మాయి గురించి చెప్పాను, వాళ్ళు 12+9 కొట్టారు. ఎందుకంటే ఇదే మన నార్త్ లో చాలా మంది లీడర్లు 9th వరకు వెళ్ళిపోతున్నారు, ఇదే కారణం. కనీసం నాకు తెలిసి నరేష్ సార్ టీంలో 6th వరకు చాలా మంది ఉన్నాం. అందరం కనీసం 6th వరకన్నా వర్క్ చేద్దాం. 6 టైర్లు వరకు ఉండి 6 టైర్లను ఎక్కువ రోజులు చిప్స్ సంపాదించేటట్టు ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకు ఈ చిప్స్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట. కనీసం 6th వరకు. లేదు సార్ 7th, 8th, 9th కూడా కొడదామంటే మేము రెడీ, ఎందుకంటే మేము సిద్ధంగా ఉంటాం, నో ప్రాబ్లం. లేదు సార్ 6th వరకు వర్క్ చేద్దామంటే 6th వరకు. నాకు తెలిసి ఇప్పటి వరకు నరేష్ సార్ టోటల్ ఆన్లైన్ వరల్డ్ టీమ్ లో 6th టైర్స్ వరకు మనము వర్క్ చేయడం అనేది జరుగుతుంది కనుక ఇంతవరకు పరిమితం అయ్యి మనం చిప్స్ సంపాదించే ప్రయత్నం చేసినా చాలా బాగుంటుంది. అలాగే టైర్స్ టైర్స్ యాక్టివేషన్ లో పెట్టుకోవడం ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందో తెలుసా? ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా
టైర్స్ ను యాక్టివేషన్ లో పెట్టుకోకపోవడం వల్ల వాళ్లకు స్పిల్ఓవర్స్ పడలేదు, కైన్స్ సంపాదించలేదు, డైలు కూడా సంపాదించలేదు. ఎవరైతే కష్టమైన నష్టమైన ఈ కాన్సెప్ట్ ను అర్థం చేసుకొని టైర్లు కొనుక్కొని గత 14-15 నెలల నుంచి టైర్లను యాక్టివేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ చాలా 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 లాభాల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా ఐడి మీకు చూపిస్తున్నాను. ఎస్, నేను 6 టైర్లు డే 1 నుంచి ఫస్ట్ రోజు నుంచి 6 టైర్లు మెయింటైన్ చేయడం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏందో ఇక్కడ చూడండి మీరు. ఎస్, ఏంటి ఆ బెనిఫిట్ అంటే ఇక్కడ మీకు అర్థమైంటది. యూనిటీవర్స్ లో జస్ట్ 14 నెలల్లో నేను సంపాదించింది 24,405.5 డైస్ సంపాదించాను, 38,736 ఫోర్ స్కైన్లు సంపాదించాను. దీని వాల్యూ కనుక మీరు లెక్కేసుకుంటే దాదాపు 1,25,00,000 దాకా ఉంటుంది. ఈ ఇన్కమ్ జస్ట్ 1 ఇయర్ ఇన్కమ్, 14 నెలల ఇన్కమ్ అంతే. 1,20,00,000, 25,00,000. ఇది నాట్ ఏ జోక్ అయితే అసలు కాదు, ఇది రియాలిటీ, నిజం. ఎట్లా సాధ్యమైంది? రెండే సాధ్యం. ఒకటి, టైర్ల యాక్టివేషన్ పెట్టుకోవడం ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ మేము వర్క్ ఆపకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం. వర్క్ చేసుకుంటూ ఎప్పుడు అలిసిపోలేదు, ఎప్పుడు డీలా పడలేదు, ఎప్పుడు నెగిటివ్ కాలేదు, ఎప్పుడు వదిలిపెట్టి పెళ్లిళ్లకు, పేరంటాలకు, పబ్బాలకు దీన్ని వదిలిపెట్టి తిరగలేదు. మేము 24 అవర్స్ మెటాఫోర్స్ కోసం మా కర్మ, వాచ, క్రియ అన్ని సర్వం దారబోస్తున్నాం మెటాఫోర్స్ కోసం. అందుకోసం మాకు అంత రిజల్ట్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా ఆలోచించండి. పిసినారితనం చేయొద్దు. పిసికి డబ్బు పెట్టడానికి మనకు చేత కాదు, డబ్బు సంపాదించడానికి మనకు చేత కాదు, రెండు చేత కాదు. మరి అలాంటి వాళ్ళు మెటాఫోర్స్ లో ఎందుకు? ఇంత గొప్ప అవకాశం ఎప్పుడన్నా వస్తుందా? రాదు. మనందరికి రోజు రాదనేది అనుకుంటున్నాం. వచ్చిన అవకాశాన్ని వాడుకోవడానికి మనకు ధైర్యం సరిపోవట్లే, నమ్మకం సరిపోవట్లే ఇప్పటికీ చాలా మందికి. కానీ ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. ఇది మా రిజల్ట్ అన్నమాట. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. టైర్స్ రాత్రి జూమ్ మీటింగ్ సంతోష్ సార్ చెప్తే ఒక ఆయన మొదటి నుంచి హ్యాండ్ రేజ్ చేస్తా ఉన్నాడు. మనం ఎన్నిసార్లు హ్యాండ్ డౌన్ చేస్తున్నా రేజ్ చేస్తున్నాడు. పాపం ఈయన ఏదో కష్టపడి హ్యాండ్ రేజ్ చేస్తున్నాడు, ఈయనకు పెద్ద డౌట్ ఉంది అని రాత్రి రాజేందర్ సార్ ఆయనకు అవకాశం ఇచ్చిండు. లాస్ట్ లో మాట్లాడే అవకాశం ఇస్తే ఆయన అడిగింది ఏంటి? సార్, టైర్లు యాక్టివేషన్ లేకపోయినా నాకు అసలు ఒక టైర్ కూడా లేదు, నాకు దగ్గర ఉన్న కైన్లు నేను హోల్డింగ్ లో పెట్టుకోవచ్చా అని అడిగిండు ఆయన. టైర్ లేదని చెప్పేస్తున్నాడు ఆయన. టైర్ లేదంటే ఆయన దగ్గర టీం లేదు. హోల్డింగ్ లో పెట్టుకోవచ్చా అంటే ఆయన దగ్గర మీరు గట్టిగా అడగండి 100-200 కైన్స్ ఉంటాయి అంతే. మొన్ననే చెప్పిన నేను, గంట సేపు మేము జూమ్ చెప్తే లాస్ట్ లో వచ్చి తుస్సు అనిపిస్తున్నారు. టీం లేని వాళ్ళు, కైన్లు లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ కోసం కాదండి జూమ్ మీటింగ్. ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎట్లా ఫోర్స్ కైన్స్ సంపాదించాలి, ఎట్లా టీం సంపాదించాలి, దానికోసం ఈ జూమ్ మీటింగ్ అంతా, ఈ ఆవేదన అంతా. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జూమ్ మీటింగ్ లో చిన్న చిన్న చిల్లి క్వశ్చన్స్ అడగకుండా పర్సనల్ గా లీడర్స్ ని అడిగినా చెప్తారు అట్లాంటివి. జూమ్ మీటింగ్ లో వచ్చి అడిగితేనే మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే భ్రమలు వద్దు మీకు. ఈ జూమ్ మీటింగ్ లో అడగండి, మాట్లాడండి. ఎవరో తెలుసా? టీం ఎలా డెవలప్ చేసుకోవాలి. 10 మందికి నేను అడిగే క్వశ్చన్ 10 మందిని ఉత్సాహపరచాలి, ఉత్తేజం చెందాలి. నా క్వశ్చన్ వల్ల 10 మందికి జ్ఞానం రావాలి నేను అడిగే క్వశ్చన్ వల్ల. అట్లా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఫైనల్ గా చాలా మంది మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, సార్ మీరు ఈ మధ్యలో రెగ్యులర్ గా ఒక వార్త వస్తుంది, ఇది ఎంతమంది గమనించారో నాకు తెలియదు. సో మీ అందరి కోసం ఒక చెప్తాను. ఏంటి ఆ వార్త అంటే, ఎస్, ఇక్కడ చూడండి. భారత్ వదిలి వెళ్తున్న కోటీశ్వర్లు, భారతదేశాన్ని వదిలి వెళ్ళనున్న 4,000 మంది కోటీశ్వర్లు. చాలా మంది కొద్దిగా డబ్బులు సంపాదించగానే మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు సార్. ఇది మన గవర్నమెంట్ ఇస్తున్న లెక్కల ప్రకారమే వార్తలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 4,000 నుంచి 6,000 మంది కోటీశ్వర్లు, మిలియనియర్స్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. చాలా మంది దుబాయ్కి వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు.
మరి మీరు 2 సార్లు దుబాయ్ వెళ్ళారు సార్. మేలో దుబాయ్ వెళ్ళారు, జూన్ లో దుబాయ్ వెళ్ళారు. మీరేమన్నా అక్కడే సెటిల్ అయ్యే అవకాశం ఉందా అని నాకు ఒక 2-3 కాల్స్ వచ్చినాయి మన లీడర్స్ నుంచి. సో నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మాకు చాలా మాతృదేశం మీద ప్రేమ ఉంది సార్. మేము ఎప్పుడు భారతదేశాన్ని వదిలి వెళ్ళము. ఎందుకంటే భారతదేశంలో ఉన్న పరిస్థితులు నిరంతరం మాకు గుర్తు చేస్తూ ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట. ఎలాంటి పరిస్థితులు మమ్మల్ని ఉత్తేజపరుస్తుంటాయో మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. మనం డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, డబ్బు సంపాదించిన తర్వాత మనం మాతృదేశంలో ఉన్న పరిస్థితులను మార్చడానికి మన వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మాకు అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే మేము మెటాఫోర్స్ లో పనిచేస్తున్నాము, తిరుగుతున్నాము. సో ఎలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయో మనము కళ్ళకు గట్టినట్టు ఒక చిన్న 2 వీడియోలు 1 మినిట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. వాయిస్ వస్తుంది, చెప్పండి సార్. ఇది ఎవ్వరు వస్తుంది. ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక గుండె రాయి చేసుకుని. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక గుండె రాయి చేసుకుని. ఇంకొక వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అందరికి రోజు మనం సోషల్ మీడియా చేస్తున్నాం. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక గుండె రాయి చేసుకుని. ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. సో ఫ్రెండ్స్, ఇది పరిస్థితులు అన్నమాట, భారతదేశంలో ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితులను పోగొట్టడానికి మా వంతు ప్రయత్నం సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున. చూశారు కదా, వీళ్ళంతా మన లీడర్స్ విత్ ఫ్యామిలీస్ తో మన రాజలక్ష్మి మేడం బర్త్డే సందర్భంగా కలిసి మా కష్టాలు సుఖాలు అన్నిటిని కలబోసుకోవడం జరిగింది. అలాగే ఫీల్డ్ కు రోజు తిరుగుతున్నాం. ఇక్కడ ఈ ఫోటో చూడండి, వీళ్ళంతా నిన్న స్టేషన్ గన్పూర్ లో మేము వీళ్ళని కలిశాము. వీళ్ళందరూ నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కొన్ని వేల టీమును చేసి పబ్లిక్ తో ఇవాళ ఫేస్ వాల్యూ పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, వాళ్ళతో ముఖం చూయించలేక బాధపడుతున్న లీడర్స్ అన్నమాట వీళ్ళందరూ. సో ఇలాంటి వాళ్ళందరినీ మెటాఫోర్స్ లోకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను మార్చడానికి మా వంతు ప్రయత్నం చేయాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్ మేము చేస్తున్న కృషిలో సౌత్ ఇండియాలో అందరూ, బెంగళూరులో ఉన్న సార్లు గాని, రాయలసీమలో, ఆంధ్రలో, తెలంగాణలో, తమిళనాడులో, కేరళలో మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఆన్లైన్ వాళ్ళ టీం ఉంది. అందరూ కొన్ని వందల మంది లీడర్స్ ఇలా ప్రయత్నం చేస్తూ ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలని మెటాఫోర్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఈ సబ్జెక్టును అర్థం చేసుకుని మాతో జర్నీ చేయండి. మన జీవితాలను మనమే మార్చుకునే ఒక గొప్ప అవకాశం మెటాఫోర్స్ ద్వారా దొరుకుతుందని మరొకసారి చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేష్ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై మెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇదొక అప్డేట్, అదేవిధంగా అనుభవం. సో అనుభవం ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు, దాని తర్వాత అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ కాకున్నట్లుగా వెళ్లాల్సిన పాఠాలు ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరు కూడా
ఏ టెక్నాలజీ అయినా కూడా లైఫ్ లో మీ అందరికి నేను నా తరపున చెప్పాల్సిన విషయం ఏంటంటే, లైఫ్ లో ఎవరు కూడా ఓడిపోకున్నట్లయితే సక్సెస్ కాలేరు. సో ఆ విధంగా మీరందరూ కూడా ఎక్కడో ఒక చోట క్రిప్టో కరెన్సీలో ఆ గుణపాఠాలు నేర్చుకుంటారు, ఓడిపోయింటారు. లేకపోతే క్రిప్టో కరెన్సీ పర్చేజ్ చేయడానికి లోయెస్ట్ ప్రైస్ లో వచ్చిన అవకాశం అనేది మిస్ అవ్వడం కూడా ఒక గుణపాఠమే, అది కూడా ఓడిపోవడమే. సో అలాంటివన్నీ మనకు చేయి చూసిన తర్వాతనే మనం చేయాలనుకుంటాం. సో ఆ విధంగా ఈ రోజు మెటాఫోర్స్ అనేది 2 years జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమందరం కూడా జర్నీ మొదలు పెట్టిన రోజు ఆల్రెడీ ఇప్పుడు 2 years అయిపోయిందా అని అనుకునే లోపలనే 2 years అయిపోయింది. అలా మేము జర్నీ అందరం కూడా డైలీ మీ అందరికి ఇలాంటి ఆన్లైన్ సహకారం చేస్తూ ఆఫ్లైన్ దీనికన్నా ఎక్కువ కష్టపడుతున్నాం ఆఫ్లైన్ ద్వారా. సో ఇన్ని రకాల సహకారం ఇస్తున్నాం కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని మీ అందరు కూడా ముందుకెళ్ళండి. దే హ్యావ్ ఎ బెస్ట్ టీమ్ ఇన్ ద మార్కెట్. మెటాఫోర్స్ కి బెస్ట్ టీమ్ ఉంది మన టీము. సో ఇలాంటి బెస్ట్ టీమ్ తో మీరు వర్క్ చేసుకొని అర్న్ చేసుకోండి. అండ్ ఎందుకంటే ఎన్నో మంది టీమ్స్ ఈ రోజు కొన్ని రోజులు మనతో జర్నీ చేయడం తర్వాత వాళ్ళకి ఏదో రకమైన ఆపర్చునిటీ వచ్చిందని సిస్టమ్ మీద అవగాహన లేకున్నట్లు వదిలేసి వెళ్తుంటారు. అదే విధంగా కొంతమంది ఒక చోట నుంచే రన్ చేయడం తర్వాత వాళ్ళందరికీ కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి ఆన్ టైమ్ లో ఉండకపోవచ్చు. బట్ అవర్ టీమ్ ఈస్ గోయింగ్ టు బెస్ట్ ఇన్ ద మార్కెట్. దట్స్ అవర్ టీమ్ స్పెషాలిటీ. ఓకే, ఇలాంటి సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తారనుకుంటున్నా. ఓకే, వన్ మోర్ టైం నేను ఈ రోజు ప్రెజెంటేషన్ చెప్పిన నరేంద్ర సార్ కి మన బిహాఫ్ ఆఫ్ అందరూ ఈ రోజు ఆన్లైన్ లో వచ్చిన అందరి టీం తరపున ధన్యవాదాలు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పటికే టైం ఎక్కువైపోయింది. మళ్ళీ రేపటి మండే సాయంత్రం సెక్షన్ లో డైలీ చెప్తున్నట్లుగానే అట్లీస్ట్ ఇప్పుడైనా విని మనం ఒక నలుగురికి ఆపర్చునిటీ ఇస్తున్నామని గుర్తు చేసుకొని రేపటి సెక్షన్ లో మనం అట్లీస్ట్ 300 టార్గెట్ పెట్టుకుని ప్రయత్నం చేయండి. 300 అంటే అందరూ కలిపితే అవుతుంది. నేను ఒక్కడనే 300 తీసుకురావడాలని నరేంద్ర సార్, రాజేంద్ర సార్ ఇలా 300 తీసుకురావాలని కాదు. ప్రతి ఒక్క లీడర్ నా తరపున ఒకరిని అనేది మనం తెలుసుకుంటే నా తరపున ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని బాగా గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని పిలుచుకొస్తే ఈజీగా మన జూమ్ మీటింగ్ అనేది కావచ్చు, మన జూమ్ మీటింగ్ సహకారంతో ఇంకొక మనిషి బాగుపడ్డాడనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ జూమ్ మీటింగ్ చెప్తున్న లీడర్ కి అందిస్తుంది. కాబట్టి మనం ఈ పని చేయాలి. మనం ఓన్లీ వచ్చామా, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామా, అక్కడే ఉన్నామా, ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అక్కడే ఉన్నాం కదండి. ఓ 4 అడుగులు ముందుకు వేయండి. 2 ఏళ్ళు అయిపోయిందండి, ఇంకేం కావాలి వ్యవస్థ గురించి ఒక గ్యారంటీ. 2 years అయిపోయింది. 2 years అయినా ఏది నిరంతర ప్రయాణం జరుగుతుందంటే దీనికైనా నిదర్శనమైన ప్రూఫ్ ఇంతవరకు ఏ సిస్టమ్ లో లేదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని మనం చెప్పడం మన బాధ్యత అని నేను చెప్తున్నా. ఓకే, ఇక ఇది ఈ రోజు సెక్షన్. మళ్ళీ రేపటి అద్భుతమైన సెక్షన్ తో కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. వీఆర్ విత్ యూ.